సంక్రాంతి పూట కాంట్రాక్టులు కూడా పండుగ జరుపుకునేలాగా చూడాలి. కాంట్రాక్టులు కూడా సంక్రాంతి పండుగ జరుపుకునేలాగా చూడాలి. అనంతపురం జిల్లా కాంట్రాక్టర్ అసోసియేషన్ ఇక్కడ సమావేశమై మేము చెప్పే విన్నపం ఏమంటే, మేము గత 8 సంవత్సరాల నుంచి ఎన్నో పనులు చేసి బిల్లులు రాక చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఇంతవరకు బిల్స్ రాలేదు. ఇందులో చాలామంది కాంట్రాక్టర్లు మన జిల్లాలో కూడా చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా కూడా ఇంతవరకు ముఖ్యమంత్రి గారు కానీ గత ముఖ్యమంత్రి గారు కానీ కాంట్రాక్టర్స్ సమస్యలు కానీ వాళ్ళ బిల్స్ ఇద్దామని ఇంతవరకు వాళ్ళు అనుకోలేదు. ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరము ప్రతి ముఖ్యమంత్రి కూడా సంక్రాంతి తోపా అంటారు, దసరా తోపా అంటారు, దసరా ఇనాములు అంటారు, అన్నీ ఇస్తారు. కానీ కాంట్రాక్టర్ మటుకు బిల్లులు చెల్లించాలని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా అనుకోలేదు. మేము చాలామంది కాంట్రాక్టర్సు చిన్న కాంట్రాక్టర్సు అప్పులు తెచ్చి చాలా పనులు చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంతవరకు చాలామంది కాంట్రాక్టర్లు జిల్లా ఇడ్స్ కూడా వెళ్ళిపోయినారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా వచ్చే సంక్రాంతికి ఒక సంక్రాంతి తోప మాది మాకు కూడా బిల్లులు చెల్లించాలని ఆయన ఈ సభాముఖంగా కోరుచున్నాము. గత 8 సంవత్సరాల నుంచి బిల్స్ రాలేదు, చాలా వక్స్ రాలేదు. చాలా గత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నుంచి కూడా ఇంతవరకు కూడా రాలేదు. సపోజ్ నాదే ఉంది, నేను టేకులలో బీసీ రెసిడెన్షియల్ స్కూలు 8 కోట్లు వర్క్ చేశాను. నందమూరి బాలకృష్ణ గారు ఆ బిల్డింగ్ని ఓపెన్ చేశారు. నాకు దాదాపు 2.5 కోటి బిల్లు పెండింగ్ ఉంది. ఇంతవరకు ఓపెన్ చేసి సంవత్సరం అయింది, అయినా కూడా ఆయన ఇంతవరకు కూడా నాకు టోకెన్ అయింది, ఆయన ఇంతవరకు నా బిల్లు చెల్లించలేదు. అయినా కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము బిల్లు రాక. నేనే కాదు, నాతో పాటు చాలామంది కాంట్రాక్టర్లు బిల్లు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సపోజ్ ప్రసాద్, ఆయన చాలా చిన్న కాంట్రాక్టరు, ఇదే చెరుకట్ట రోడ్డు వేసి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు బిల్లు రాయాల. చిన్న కాంట్రాక్టులు చాలామంది ఉన్నారు ఇక్కడ. పెద్ద చిన్న కాంట్రాక్టులు మన అనంతపురం జిల్లా ఉండేది. అందులో మన అనంతపురం జిల్లా అతి పేదరిక జిల్లా. దీంట్లో కాంట్రాక్ట్ చేయడంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఈ సంక్రాంతి కన్నా కూడా మాకు బిల్లులు చెల్లించి కాంట్రాక్టర్కి ఒక తోఫా మాదిరి మాకు కాంట్రాక్టర్కి ఒక బిల్లులు చెల్లించని కోరుచున్నాము. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంక్రాంతి పండుగ అనేది మన రాష్ట్రంలోనే ఒక పెద్ద పండుగ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ప్రజలందరూ సంక్రాంతి పండుగ పెద్ద పండుగగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరము మేము కూడా సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవాలని చెప్పి సిద్ధమవుతున్నాం. కానీ దురదృష్టవశాత్తు మాకు కాంట్రాక్టర్లకు సంక్రాంతి పండుగ లేదు, దసరా లేదు, వేరే ఏ పండుగలో లేకోకుండా గత 4-5 సంవత్సరాల నుంచి మేమంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మేము గత నెలలో 29వ తారీఖున మా అసోసియేషన్ సబ్కా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ మన అనంతపురం నుంచి మేమందరూ పెద్ద ఎత్తున వెళ్ళి అక్కడగానే చేసాం. కాంట్రాక్టర్స్ కానీ ఒకరోజు ఉండాలని చెప్పేసి డిసెంబర్ 29ని కాంట్రాక్ట్స్ డేగా ప్రకటించాలని ప్రభుత్వానికి మేము మా అసోసియేషన్ తరఫున మొదటగా విన్నవిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుంది కాబట్టి మాది కానీ కాంట్రాక్ట్స్ డే అనేది డిసెంబర్ 29ని ప్రకటించాలని కోరుతూ, అలాగే చాలా సంవత్సరాల నుంచి మాకు పెండింగ్ బకాయిలు చాలా ఉన్నాయి కాంట్రాక్టులకి. మేమంతా ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లు, అంటే ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకొని అంత చిన్న మధ్యతరహా కాంట్రాక్టర్ అంతా సూక్ష్మ కాంట్రాక్టర్లు అంతా దాదాపుగా మా అసోసియేషన్లో 3000 మంది కాంట్రాక్టర్లు సభ్యత్వం తీసుకొని ఉన్నారు. ఈరోజు మన అనంతపురం జిల్లాలో 250-300 మంది మా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకొని ఉంటే చాలామంది పేమెంట్లు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. మా అధ్యక్షుడు చెప్పినట్టు అనంతపురం జిల్లాలోనే గత సంవత్సరంలో ఇదే సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు మా కాంట్రాక్టర్ ఒక అతను చనిపోయినాడు. మళ్ళీ మధ్యలోగానే ఒక 2 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇవన్నిటికీ కారణం ఏమంటే ఆర్థిక సమస్యలు. కాంట్రాక్టులకు ఇన్ టైంలో పేమెంట్లు రాకోకుండా బాకీలు తీసుకొని వచ్చేసి బ్యాంకుల్లో ఎన్పిఏలు అవుతాయి. మావన్నిటివి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరివి బ్యాంకులు ఎన్పిఏ అయిపోయిన తర్వాత దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇన్ టైంలో కట్టకపోతే ఏ బ్యాంకులు కానీ ఏ కాంట్రాక్టర్ కానీ అప్పులు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇన్ టైంలో కాంట్రాక్టులకి పేమెంట్ ఇస్తే కానీ మేము బ్యాంకులు కట్టుకోలేము. ఇంకో దురదృష్టకరమైన పరిణామం ఏం జరుగుతుందంటే, గత సంవత్సరం మార్చిలో వచ్చేసి మేము ఇంతకుముందు బిల్లులు రాకపోయినా కొన్ని ఏళ్ళ నుంచి బిల్లులు ఆటో మైగ్రేషన్ అవుతూ ఉన్నది.
కానీ గత మార్చిలో ఏం జరిగినదంటే టోకన్లు ఇప్పుడు పడి పేమెంట్లు రాకోకుండా దానిలో కానీ మైగ్రేషన్ కాకోకుండా రిటర్న్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే మేము పనిచేసిన దానికి మరీ బడ్జెట్ కావాలా. ఈ పొద్దుటికి లాస్ట్ 3 ఏళ్ళ నుంచి టోకన్లు చూస్తూ ఉన్నాము. ఈ పొద్దుటికి బడ్జెట్లు కానీ లేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే బడ్జెట్ ఉంటే కానీ మరీ టోకన్ పడదు. అయిపోయిన పనులకు బడ్జెట్ ఏమిటనేది మా అందరికీ ఒక వింత ప్రశ్నగా తయారైంది కాంట్రాక్టులకి. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే ఈ ఈ మార్చి లోపల మా పెండింగ్ బకాయిలన్నీ మాకు సంక్రాంతి పండుగకి ఇవ్వాలని కోరుతున్నాం. మిగిలిన బకాయిలు ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కానీ మార్చి లోపల అన్ని కాంట్రాక్టుల యొక్క అన్ని పెండింగ్ బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. అలాగే ఏవైనా చెల్లించలేని పరిస్థితిలో మార్చిలో ఆటో మైగ్రేషన్ చేయాలని అంటే మరీ బడ్జెట్ లేకోకుండా మరీ బడ్జెట్ గవర్నమెంట్ని అడుక్కోకుండా మావి అదే టోకన్లు మైగ్రేట్ చేసి తర్వాత కానీ ఉండాలని చెప్పేసి మా అందరి తరపున కాంట్రాక్టర్ అసోసియేషన్ తరపున కోరుతున్నాం. అదేవిధంగా గత సంవత్సరంలో సంక్రాంతి పండుగకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 53 అని చెప్పేసి జీవో నెంబర్ 349 అని ప్యాచ్ వర్క్లు రోడ్లని చాలామంది వేశారు. అవి గత సంవత్సరం సంక్రాంతిగా వస్తాయని చెప్పి ఎంతోమంది ఆశపడి వేశారు. కానీ మళ్ళా సంక్రాంతి వస్తుంది. ఈ పొద్దుటికి చాలామంది కాంట్రాక్టులకి రోడ్లు చేసిన పనులకి బిల్లు లేక ఈ పొద్దుటికి వాళ్ళు దారిలో అదే రోడ్డు బారిన పడే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి కాంట్రాక్టుల మీద ప్రభుత్వం పెద్ద దయదలిచి కాంట్రాక్టుల యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఒక్క మార్గం మాకు పెండింగ్ పేమెంట్లన్నీ ఇవ్వాలని. అదేవిధంగా ఎండిఆర్ రోడ్లు కానీ ఎస్హెచ్ కానీ చాలామంది డిఎంఎఫ్ గ్రాంట్స్ కానీ నాడు నేడు కింద స్కూల్స్ కంప్లీట్ చేసేసి చాలా సంవత్సరాలు అయింది. మేము ప్రభుత్వాలకు పనిచేసినాము. కొద్దో గొప్ప లాస్ట్లో బకాయిలు పడ్డ చిన్న కాంట్రాక్టులు అందరివి ఈ పొద్దు వరకు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ పెండింగ్ బకాయిలు ఇవ్వలేకపోకున్నారు. ఎస్ఎస్సి డిపార్ట్మెంట్లోని ఎన్ఐఆర్ఎఫ్ గ్రాంట్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్లోనూ కాంట్రాక్టులు పనిచేయిందే ప్రభుత్వానికి ఖచ్చితంగా అభివృద్ధి లేదు. కాబట్టి మీ అభివృద్ధిలో భాగమైన మమ్మల్ని కూడా అభివృద్ధి ప్రాంతంలో నడిపించాలంటే ఖచ్చితంగా కాంట్రాక్టులకు యొక్క పెండింగ్ బకాయిలు చెల్లిస్తే కానీ మేము మా కుటుంబాలు పండుగలు చేసుకునే పరిస్థితులు లేదు. ఇంకా ఒక దురదృష్టమైన పరిణామం ఏం జరుగుతుందంటే పీపో సిస్టమ్ అంటే ఫస్ట్ నాది టోకెన్ పడిన తర్వాత అన్నయ్యది టోకెన్ పడి ఉంటుంది. కానీ నా పేమెంట్ పడదు, కానీ వెనకలేసిన వాళ్ళు టోకెన్ పడుతున్నాయి. అంటే ఎందుకు ఎవరైతే ఫస్ట్ టోకెన్ వేస్తారో వాళ్ళు పేమెంట్ కావాలి. పేమెంట్ అయితే నీది కనీసం మీది అయిపోతే నాది వస్తుందని ఆశ ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేటెస్ట్గా చేసిన వాళ్ళందరికీ పేమెంట్లు అయిపోతున్నాయి. గత 4-5 సంవత్సరాల నుంచి ఉన్న కాంట్రాక్టులు అందరూ పెండింగ్ బకాయిలు అలాగే ఉంటున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా అప్పుల వాళ్ళు వచ్చి అడిగినా కానీ ఎందుకు అందరికీ పేమెంట్లు అయినాయంటే మీకు కావంటారు. మేము చెప్పినా కానీ నమ్మించుకోలేని పరిస్థితుల్లో దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఈ పొద్దు. ఎందుకంటే కాంట్రాక్టులు డబ్బులు పడినాయని ప్రభుత్వాలు చెప్తాయి. ఒకసారి పేపర్లో మీడియా వారు మీరు కానీ కొంతమందికి పడినాయంటారు. కొద్దిమందికి పడితే అందరూ కాంట్రాక్టులకి పడినాయని చెప్పి అప్పుల వాళ్ళు వచ్చి మా ఇండ్ల మీద దాడి చేసే పరిస్థితి ఉంది. మేము దాన్ని లేదు ప్రభు మాకు డబ్బులు పడలేదని నిరూపించుకోవాలన్నా కానీ పెద్ద గగనం అవుతాన్ని. కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఫిఫో సిస్టమ్ ఇంతకు ముందు ఉండింది. అదే దాన్ని పునరుద్ధరించి ఎవరికైతే టోకెన్ పడుతుందో వాళ్ళకే పేమెంట్ ఇచ్చి అలాగే కాంట్రాక్టర్ యొక్క పెండింగ్ బిల్లులు ఏ విధంగా ఉన్నాయి పడతాయా లేదా అని స్టేటస్ చెక్ చేసుకునే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి దానిలో కానీ CFMSలో మాకు కానీ దాన్ని చూపించాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే మున్సిపాలిటీల్లో 15th ఫైనాన్స్ నిధులు అయితే ఇవన్నీ కొన్ని సంవత్సరాల తరబడి PA వల్ల మగ్గుతున్నాయి. వాటన్నిటికీ ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి లేదంటే ఆ టోకన్లు క్యాన్సిల్ చేసి నిధి పోర్టల్లో ఇప్పుడు లేటెస్ట్గా ఇస్తున్నారు. దాంట్లోనే చేసి మున్సిపాలిటీలో ఉన్న కాంట్రాక్టుల యొక్క పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని ప్రభుత్వాన్ని మా అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం సంక్రాంతి పండుగకి ముఖ్యమంత్రి గారు అలాగే మన ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశ గారు మన జిల్లా శాఖ మంత్రులు లాస్ట్ టైం మా అసోసియేషన్ డైరీకి వచ్చినప్పుడు కానీ కాంట్రాక్టుల యొక్క పేమెంట్లు కొద్దిగా ఇస్తామని చెప్పి ఆయన కానీ చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా కాంట్రాక్టుల యొక్క బాధలను మీరు కానీ అర్థం చేసుకొని ఈ సంక్రాంతికి మాకు పండుగ పూట్ల పేమెంట్లు ఇచ్చి మేము కూడా మా కుటుంబాలతో సంక్రాంతి పండుగ జరుపుకునేలాగా అందరూ సహకరించాలని ప్రభుత్వ పెద్దలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.